హాయ్ అండి. ఒక మనసులోని మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు బడబడ మాట్లాడే వారిని నమ్మొచ్చు కానీ సైలెంట్గా ఉండేవారిని మాత్రం నమ్మకూడదండి. అది మీకు కూడా తెలుసు సంగతి. అయినా కొంతమంది తెలుసు, కొంతమంది ఎందుకని అంటే అది నేను అనుభవంతో చెప్తున్నాను. ఎక్కువ బడబడ మాట్లాడేవారు రెండు అన్నా అంటారు, రెండు వడ్డా పడతారు. ఈ సైలెంట్గా ఉంటారు చూడు, వాళ్ళు కూడా ఆ ముచ్చట్నే అనాలి అనాలి అని అనుకుంటారు కానీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మనం ఆ ఉన్న ముచ్చట ఏదో అనాలనే ముచ్చట 10 మందిలో మనం అన్నాం అనుకోండి, అది అగో ఎవరన్నారు మనల్ని ముందుకు నొక్కుతారు, వాళ్ళు వెనక్కి జరుగుతారు. ఎవరన్నారు, పలానా ఆమె అన్నది ఇదే ముచ్చట, మేమేమనలే, మేమేం చెప్పలేదు. అందరి మనసులో అదే ఉంటుంది, అనాలి అనాలి ముచ్చట. ఏదో అంటే సంథింగ్ ఏదన్నా కావచ్చు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదన్నా అనాలి చెప్పాలి. ఎక్కడన్నా వర్క్ చేసినప్పుడైనా సరే, లేదంటే ఏదన్నా ఇంటి విషయం కానీ బయట కానీ ఎక్కడన్నా మాట్లాడినప్పుడు కానీ చెప్పాలనుకుంటాం కదా. చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎవరినో ఒకరిని మాత్రం ముందుకు నూకుతారు, వాళ్ళందరూ వెనుకకుంటారు. కానీ మనం ముందుకు నూకిన వాళ్ళదే లాస్ట్కి వస్తే మేము ఏమనలేదు, మేము మంచిగానే ఉన్నాం, మేము ఆమెనే అన్నది, మేము ఏమనలేదు, అతనే అన్నాడు, ఆమెనే అన్నాడు, మేము ఏమనలేదు, మేము అస్సలు అనలేదు. వాళ్ళ మనసులో ఉండేది మాత్రం అమ్మయ్య కరెక్ట్ మాట్లాడిందిరా, ఏంరా మేము మేము అనాలనుకున్నాం కానీ మేము అనలేని ముచ్చట తను అన్నది అని అనుకుంటారు మనసులో, కానీ మాత్రం వాళ్ళు బయట పడరు. దానివల్ల నష్టపోయేది ఎవరైతే ముందుకెళ్తారో, ఎవరైతే మధ్యలోకి వెళ్తారో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. మిత్రమా, బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం అయితే.